వాళ్ళమ్మలమ్మలమ్మో ఏడు చేస్తున్నారేంటి? ఏమి చేయలేదండో ముగ్గేస్తున్నాము. అవునా? ఏం ముగ్గండో? రంగోలి ముగ్గండి. చూస్తున్నారా మరి రంగోలి ముగ్గు ఎంతమందికి ఇష్టం అండి? మరి మాకైతే చాలా ఇష్టం అమ్మోయ్. మరి ఎక్కడి నుంచి మా వీడియో చూస్తున్నారో కూడా మీకు రంగులంటే ఇష్టమేనా, ముగ్గులంటే ఇష్టమేనా? అయితే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేస్తామండోయ్ అని కొందరు అనుకుంటున్నారు. రేపు ఏంటి, ఎందుకు ముగ్గు ఇవాళ వేస్తున్నాము, సండే కదా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకు తెలుసా? రేపు కార్తీక సోమవారం అండి. కార్తీక మాసం చివరి రోజు కదా, చివరి రోజు. సో మళ్ళీ ఎప్పుడో 1 year వరకు వస్తుంది. అందుకనే స్పెషల్గా ఈరోజు కొంచెం సండే కదా, కొంచెం లీజర్గా ఉంది. సో ఇందుకే మేము ముగ్గు వేస్తూ ఉన్నామండి. మా కిట్టు గారిని పిలిచానండి. రండి కిట్టు గారు, ముగ్గు వేస్తున్నాను, వీడియో తీద్దాము, మనం అప్లోడ్ చేయాలి, వైరల్ అయిపోవాలి, మిలియన్స్ మనకి వ్యూస్ రావాలండి. వామ్మో నేను రానండి. ఎందుకంటే తెలుసా, మీరు గంటల గంటలు ముగ్గులు వేస్తారు, మేము అంతసేపు ఫోన్ పట్టుకొని మీ దగ్గర నిలబడలేము అంటున్నారు. చూసారా, మగవాళ్ళకి ఓపిక చాలా తక్కువ అని అర్థమైపోయిందా? మరి అర్థమైపోతుందండి. వాళ్ళకి ఎంతసేపు వంటలు చేసి పెట్టాలి, వాళ్ళు తింటూ మనల్ని ఈరోజు కర్రీ సూపర్, ఈరోజు రైస్ సూపర్ అంటారే తప్ప మరి వచ్చి మనకి సపోర్ట్ చేస్తారా? చేస్తారు, అప్పుడప్పుడు చేస్తారు. మళ్ళీ మన వెంటే ఉండి మనకి చేస్తారనేది అదంతా కళ్ళండి. మరి చూస్తున్నారా, ఎలాగోలాగా వీడియో మాత్రం తీసేస్తున్నాము. ఎవరో ఒకరు సహాయం అయితే మనం తీసుకోవాలి కదా. మనం వీడియో ముగ్గు వేస్తూ వీడియో తీయడం అంటే చాలా కష్టం. మరి అసలు ప్యాడ్ ఎందుకు చల్లుకోవాలి మనకు తెలుసా? మరి ప్యాడ్ ఎందుకు చల్లుకోవాలంటే మరి మన ఇంట్లోకి సూక్ష్మజీవులు లోపలికి ఎంటర్ కాకుండా అక్కడికక్కడే మరి వాటిని లోపలికి రానియకుండా చేస్తుంది. మరి అసలు ముగ్గులు వేసుకునే వాళ్ళు ఇంతకుముందు అసలు ముగ్గులు ఎందుకు వేసేవాళ్ళు? అసలు ముగ్గు ఎందుకు వేయాలి? హిస్టరీ ఎవరికైనా తెలుసా అండి? ఇంతకుముందు ఇప్పుడైతే మనం ముగ్గు పిండితో ముగ్గు వేస్తున్నాము, కానీ మన పూర్వీకులు బియ్య పిండితో ముగ్గు వేసేవారు. ఎందుకంటే అప్పటి పక్షులు, మనమైతే ఫుడ్ చేసుకుని తింటాం ఫ్రెండ్స్, మరి పక్షులకి ఫుడ్ ఎలా వస్తుంది? పక్షులకి ఫుడ్ కోసము ముగ్గు పిండి కాకుండా బియ్య పిండిని మనము ముగ్గుగా వేయడం వలన పక్షులకి ఆహారంగా పెట్టేవాళ్ళు. సో దీనికి హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ ఎవరికైనా తెలుసా? తెలిసిందే ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఇల్లు చూసి ముగ్గును చూసి కొత్త ట్రెండ్ అండి. ఇంటిని చూసి ఇల్లాలను చూసి ఇంటిని చూడాలంటారు. నేను ఇది కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముగ్గును చూసి ఇల్లాలను చూడాలంటారు. మరి ముగ్గు వేసే నైపుణ్యం ప్రతి ఒక్క ఆడబిడ్డ కలిగి ఉండాలి. చాలామంది మర్చిపోతున్నారు. లేదండి, మన సంతోషం మన ముగ్గులోనే తెలిసిపోతుంది. చూడండి నీడ ఎలా కనిపిస్తుందో. వీడియో కోసం అందరినీ బ్రతిమాలించుకుని కష్టపడి వీడియో తీసాను ఫ్రెండ్స్. మరి నేనైతే ముగ్గు వేస్తూ ఉన్నాను. అలా సరదాగా పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ముగ్గు వేస్తుంటే చాలా స్పీడ్గా అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇలా అప్పుడప్పుడు మనము ఆరుబయట ఇలా ముగ్గులు వేయడం వలన చాలా సంతోషంగా ఉంటుంది. నాకైతే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది. మరి మీకు ఇష్టమేనా? మరి ఇలాగ మీరు కూడా టైం స్పెండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇలా టైం స్పెండ్ చేసి ముగ్గులు వేయండి. సంక్రాంతి వస్తే చాలు ఫ్రెండ్స్, మేమైతే పల్లెలో ఇలానే ముగ్గులు వేసుకోవడం 3 రోజులు ఖచ్చితంగా. రోజు పేడ చల్లడం, నైట్ ముగ్గులు వేసుకోవడం, డే టైంలో పిండి వంటలు వండడం, అలాగే గొబ్బమ్మను పెట్టడం, ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం తెలుసా. అదొక సంతోషం. మనం పిల్లలకి కొత్త బట్టలు ఏ విధంగా వేస్తామో మన ముంగిలిని ఖచ్చితంగా అదే విధంగా అలంకరించడం వలన అసలు ఇంటికి ఎంత అందం తెలుసా. ముగ్గు ఎంత అందం అంటే అంత అందం. ఇప్పుడు వారు మనకైతే కొంచెము చాలామంది ముగ్గులు ఏంటబ్బా అని అనుకుంటున్నాం, కానీ మన పెద్దవాళ్ళు అయితే తెల్లవారుజామునే లేచి ఫస్ట్ బయట వాటర్ చల్లి ఖచ్చితంగా ముగ్గు వేసి